ఓ ఓ ఓ స్థిర సుఖమాసనం. శరీరాన్ని, మనసును, ఇంద్రియాలను విక్షేపాలు లేకుండా, కదలికలు లేకుండా ఏకాగ్రంగా ఉంచుకోవడం అత్యంత ఆవశ్యకం. అందున ధ్యానము లేక నిధిధ్యాసనకు మనస్సును ఇటు అటు పోనివ్వకుండా ఏకాగ్రంగా ఉంచడం అనేది అత్యంత ప్రధానమైన ప్రాథమిక ప్రక్రియ. వెరీ ఫండమెంటల్ రిక్విజిట్ ఫర్ ఇన్నర్ కాంటెంప్లేషన్. స్వాత్మ భావము నిలిచియుండుటకు. ప్రతిరోజు ఎందుకు చెప్పుకోవడం అంటే, ఆ విధంగా కదలికలు లేకుండా, అలజడులు లేకుండా మనస్సును, ఇంద్రియాలను, తద్వారా దేహాన్ని నిలిపి ఉంచుతాము. నిలిపి ఉంచాలి అని, ఇది ఎప్పుడో ఒకసారి కాదు, నిరంతరం అని ఒక అలవాటుగా చేయడానికి రోజు చెప్పుకుంటాం. సోహం, 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 సోహం. ఈనాడు మోహము, మదము, మాత్సర్యం ఇటువంటి ప్రబలమైనటువంటి అంతఃశత్రువుల నిర్మూలనాన్ని నొక్కి చెప్తూనే, అది అధికారిత్వాన్నే ఇస్తుంది కానీ ఆత్యంతిక ఫలమైనటువంటి మోక్షాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వదు అంటూ బోధిస్తున్నారు. ముందు ధ్యాన తరగతిలో చూశాం. అంతఃకామం, కోపావేశం, లోభావేశం, వాటిని జయించాలి. కామ, క్రోధ, లోభ. ఇక్కడేం ప్రస్తావిస్తున్నారు? మోహ, మద, మాత్సర్యాలు. సోహం, 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 శివోహం, శివోహం, శివోహం.
मोहध्वान्तः पेशितो वा ततः किम् जातो भूमौ निर्मदो वा ततः किम् मात्सर्याप्तिर्मीलिता वा ततः किम् येन स्वात्मानैव साक्षात्कृतो भूत् मोहध्वान्तः पेशितो वा ततः किम् जातो भूमौ निर्मदो वा ततः किम् मात्सर्याप्तिर्मीलिता वा ततः किम् येन स्वात्मानैव साक्षात्कृतो भूत् शिवोऽहम् 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 येना ఎవనిచే అయితే స్వ ఆత్మ తన స్వరూప ఆత్మను సాక్షాత్కృతో అభూత్ సాక్షాత్కరింపబడినది నయేవా కాలేదు. ఎవనికి స్వాత్మ సాక్షాత్కారము కలుగలేదు అంటే ఆత్మానుభవము సిద్ధించలేదు. ఏమిటి ఆత్మానుభవం? అయం ఆత్మా బ్రహ్మ, ఈ బ్రహ్మమును నేనే. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. కేన కేనోపనిషత్తులో త్వం నీవు తద్బ్రహ్మ ఏవ విద్ధి, తత్ ఆత్మ లేక బ్రహ్మ, త్వం విద్ధి నీవే. నేదం యదిదం ఉపాసతే, ఇదం ఉపాసతే నా ఇదం బ్రహ్మ. అంటే పూజించబడేటటువంటి దేవుడు కాదు, పూజిస్తున్న నీవే బ్రహ్మం. ఇదే స్వాత్మ సాక్షాత్కారం. సోహం సోహం మోహధ్వాంతః పేషితో వా తతః కిం జాతో భూమౌ నిర్మదో వా తతః కిం మాత్సర్యార్తిర్మీలితా వా తతః కిం. మోహధ్వాంతము, మోహమనే చీకటి, అజ్ఞానమనే చీకటి అని అజ్ఞానాన్ని మత్తుగా పోల్చారు. మోహం మత్తు. మోహమనే చీకటిని పేషితోవా నులిపివేయగలిగినను. అంటే ఒక కాగితం ముక్కని చేతిలో పెట్టుకుని ఏ విధంగా నులిపేస్తామో అంత సులభంగా మోహాన్ని దాటివేశాడు. మోహధ్వాంతః పేషితో వా తతః కిం జాతో భూమౌ నిర్మదో వా తతః కిం. భూమో జాతః అంటే పుట్టుకతో భూమి మీద పుడుతున్నప్పటి నుంచి మదం అనేదే లేదు. నిర్మదో వా తతః కిం అంటే మదం అంటే ఇక్కడ లోభము, గ్రీడ్, ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటటువంటి ఒక కంపల్సివ్ ఆబ్సెషన్. యల్లభసే నిజ కర్మోపాతం
విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం. జాతో భూమౌ నిర్మదో వా తతః కిం. స్వాభావికంగానే మదము లేదు, మాత్సర్యం లేదు, మోహం లేదు, కామం లేదు, క్రోధం లేదు, లోభం లేదు. అంటే ఈ అరిషడ్వర్గాలను అంతఃశత్రువులను జయించక్కర్లేదని చెప్పటం లేదు. ఈ అంతఃశత్రువులను జయిస్తే ఫండమెంటల్ ప్రైమరీ క్వాలిఫికేషన్ సంపాదించుకుంటావు, అధికారి అవుతావు. అక్కడి నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అక్కడతో ఆగిపోకూడదు. సోహం, సోహం, సోహం. అంతఃకామం, కోపావేశం, లోభావేశం, మోహధ్వాంతం, మదము, మాత్సర్యం, ఈ ఆరు అంతఃశత్రువులు. వీటిని నిర్జించవలసినటువంటి అవసరము ఎంత ఏనియు గలదు. నిర్జించిన పిమ్మట విశుద్ధాంతఃకరణంతో ఆత్మసాక్షాత్కారాన్ని పొందండి. మాత్సర్యార్తిర్మీలితావా తతః కిం. మాత్సర్య ఆర్తి. ఆర్తి అంటే వ్యాధి, రోగం. మాత్సర్యాన్ని ఒక రోగం అన్నారు. చూడండి, దీర్ఘకాల వ్యాధులు, క్యాన్సర్ ఇత్యాదులు ఏ విధముగా మనిషిని కృంగదీసి పీల్చి పిప్పి చేస్తాయో, మాత్సర్యాలు మొదలైనటువంటి అరిషడ్వర్గాలు రోగములు. మాత్సర్యార్తిర్మీలితో వా తతః కిం. మీలిత, మీలితో వా అంటే నిర్మూలింప చేసినను. తతః కిం, తతః కిం, తతః కిం. తతః కిం ప్రయోజనం. ప్రతిసారి ఆ ప్రయోజనం కలుపుకోవాలి. తతః కిం, తతః కిం, తతః కిం ప్రయోజనం. దాని వలన ఆత్యంతికమైనటువంటి ఆత్మసాక్షాత్కారము కలుగదు. సోహం, 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 సోహం. మోహధ్వాంతః పేషితో వా తతః కిం. జాతో భూమౌ నిర్మదో వా తతః కిం. మాత్సర్యార్తిర్మీలితా వా తతః కిం. येन स्वात्मानैव సాక్షాత్కృతో భూత్. ఇంతవరకు ఈ 15 శ్లోకాలలో ఆచార్యుల వారు బోధిస్తున్నటువంటి ఈ స్థితి లేక లౌకికమైన ఔన్నత్యము అత్యంత గొప్పవి. వాటిని సాధించుకోవద్దనడం లేదు. వ్యవహారానికి అవి కావాలి. వ్యవహారాన్ని దాటి ఆత్మ సంస్కరణ, సంస్కరించబడిన బుద్ధి, ఆత్మశుద్ధి, అంతఃకరణ శుద్ధి, విశుద్ధాత్మ కలగడానికి ఇవన్నీ తోడ్పడతాయి. అందులో కొన్ని ముఖ్యంగా ఈ అరిషడ్వర్గాలను జయించడం, ఇవన్నీ. అయితే దే విల్ టేక్ యూ అప్ టు ద డోర్ ఆఫ్ ద మోక్ష, బట్ ఫర్ యూ టు ఎంటర్ ఇన్ సైడ్ యూ హ్యావ్ టు స్ట్రైవ్ అండ్ హ్యావ్ ద వైరాగ్య.
వివేకముతో కూడినటువంటి వైరాగ్యమే పనిచేస్తుంది. వివేకమేమిటి? ఇవన్నీ అనాత్మ సంపదలు, అనాత్మశ్రీ. ఇవి సత్యము కాదు, నిత్యము కాదు. ఇవన్నీ దేహానికి సంబంధించినవే, ఆత్మకు సంబంధించినవి కావు అనేది వివేకం. ఆ వివేకం కలిగితే పుత్ర, దార, విత్తాదుల యందు తీవ్ర వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు నిధిధ్యాసనతో, శృతి బలంతో ఆత్మ సాక్షాత్కారం పొందగలవు. కనుక తప్పక ప్రయత్నించుము. నాయనా, తల్లి అంటూ బొజ్జగించి బోధిస్తున్నారు. సోహం, సోహం, సోహం. 3 నిమిషాలు చక్కగా ప్రాణాయామం చేసుకుంటూ ఈ సోహం భావాన్ని దానిపై నిలిపి ఉంచుతాము, ప్రతిష్ఠించుకుంటాము. తిష్ట అంటే నిలిచి ఉండడం, ప్రతిష్ఠ నిశ్చయంగా దాని యందే నిలిచి ఉండడం. దానినే నిష్ఠ అని అంటారు. దాని యందు నిలిచి ఉందాం. ఓహం, శివోహం, 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 శివోహం. धातुर्लोकः स्वथितो वा ततः किम्, विष्णोर्लोको वीक्षितो वा ततः किम्, शम्भोर्लोकः शासितो वा ततः किम्, येन स्वात्मानैव साक्षात्कृतोऽभूत्. భగవత్పాదులు అనాత్మశ్రీ విగ్రహణాన్ని ఉపసంహారం చేయబోతున్నారు. ఈ తరుణంలో ఒక మానవుడిగా పొందవలసినటువంటి అత్యంత ఉన్నతమైన పదములను, స్థానములను, లోకములను
స్థితిని పొందినా కూడా ఏమిటా పదములు? బ్రహ్మపదము, విష్ణుపదము, శివపదము. ధాతుర్లోకో సాధితో వా తతః కిం. ధాతృ, ధాత బ్రహ్మ. ధాతుర్లోకః బ్రహ్మలోకం, హిరణ్యగర్భ బ్రహ్మలోకాన్ని సాధితో వా తతః కిం, సాధించాడు ఒక ఆయన బ్రహ్మలోకాన్ని. అనేక కర్మకాండలు, యజ్ఞయాగాదులు, ఆస్టెరిటీస్ అన్నిటినీ పాటించి సత్యలోకం, బ్రహ్మలోకం దాన్ని సాధించాడు. అందువలన ఏమి ప్రయోజనము? అలాగే విష్ణోర్లోకో వీక్షితో వా తతః కిం. విష్ణులోకమైనటువంటి వైకుంఠాన్ని ఆమూలాగ్రం చూసేశాడు. శంభోర్లోకః శాసితో వా తతః కిం. ఈశ్వరుని లోకమైనటువంటి కైలాసాన్ని కూడా స్వశాసనంతో పరిపాలించాడు. శివ సాయుజ్యాన్ని పొందాడు. శివలోకాన్ని పొందాడు. అయినా ఆ బ్రహ్మ, విష్ణు, శివ అనే తత్వాలు తానే అని, ఆత్మయని తెలుసుకోలేదు. ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్ ధాతుర్లోకః సాధితో వా తతః కిం. విష్ణోర్లోకో వీక్షితో వా తతః కిం. శంభోర్లోకః శాసితో వా తతః కిం. येन स्वात्मानैव साक्षात्कृतो भूत्. ఎవని చేత ఆత్మ సాక్షాత్కారము పొందబడలేదో అట్టివానిచే బ్రహ్మలోకము సంపాదించబడినను, విష్ణులోకమైన వైకుంఠము, విష్ణులోకమైన వైకుంఠము ఆమూలాగ్రము చూడబడినను, పరమేశ్వరుని లోకమైన కైలాసము స్వశాసనముతో పాలించబడినను, వీని వలన అతనికి ఏమి ప్రయోజనం? ఎందుకు? ఇవన్నీ సాధించుకున్నవి, ప్రాప్తించినవి, లోకములు వచ్చిపోయేవి, నిత్యము సత్యము కాదు. స్వాత్మ సాక్షాత్కారం ఒక్కటే నిత్య సత్యమైనటువంటి శివము. సోహం 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 సోహం. ఈ అనాత్మశ్రీ విగ్రహణంలో ముఖ్యమైన బోధన అత్యంత వైరాగ్యం, వివేకముతో కూడినటువంటి వైరాగ్యం. వివేకంతో ఈ ఐహిక సంపదలు, అకంప్లిష్మెంట్స్, గొప్ప గొప్ప పొజిషన్స్, సిద్ధులు, స్థానాలు అన్నీ కూడా నశించేవే. అవి నేను కాదు. ఇవన్నీ అనాత్మ శ్రీ విగ్రహణం. దానినే ఫలస్థుతితో ఉపసంహరిస్తున్నారు.
యస్యేదం హృదయే సమ్యక్ అనాత్మస్త్రీవిగర్హణం సదోదేతి స ఏవాత్మసాక్షాత్కారస్య భజనం. యస్యేదం హృదయే, యవ్వాని బుద్ధి యందు, హృదయమునందు సమ్యక్ చక్కగా అనాత్మశ్రీ విగర్హణం, ఈ అనాత్మశ్రీ, అనాత్మ అనే సంపదల యొక్క విగర్హణం, వాటిని త్రోసిపుచ్చడం, వాటి అందరి వైరాగ్యము సదోదేతి, సదా ఉదేతి, సదోదేతి, నిరంతరము స్ఫురించుచుండును. సయేవ, అతడే ఆత్మసాక్షాత్కారస్య భజనం, ఆత్మసాక్షాత్కారము కలిగిన వాడగును. ఎవరి యందు ఈ అనాత్మ సంపదలను తిరస్కరించి రిపల్సివ్గా విడిచిపెట్టడం నిరంతరం జరుగుతుందో అటువంటి వారికి ఆత్మసాక్షాత్కారం పొందేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు ప్రయత్నించరు అంటూ అన్వయ రూపంగా చెప్పారు. దీనినే వ్యతిరేక రూపంగా ఇప్పుడు చెప్తున్నారు. అన్యే తు మాయిక జగద్భ్రాంతి మోహిత విమోహిత, అన్యే తు మాయిక జగద్భ్రాంతి వ్యామోహమోహిత, ఓహో, వ్యామోహమోహిత. ఎవరికైతే ఈ జగత్తు అంతా సత్యమనేటటువంటి భ్రాంతి వ్యామోహముచే మోహిత, జగత్తు లేక సత్యము అనేటటువంటిది ఒక వ్యామోహము, ఇంటాక్సికేషన్. ఆ ఇంటాక్సికేషన్తో మోహితా, మోహితులైనారో, ఇంటాక్సికేటెడు, మూర్ఛనంది ఉన్నారు, తెలివిని కోల్పోయి ఉన్నారు. అట్టి వారికి నతేషాం జయతే క్వాపి, అట్టి వారికి ఈ లోకమున ఎన్నడును స్వాత్మ సాక్షాత్కారము కలుగనేరదు. నతేషాం జాయతే క్వాపి స్వాత్మ సాక్షాత్కృతి భువి, ఈ లోకమునందు ఆత్మ సాక్షాత్కారము అట్టి వారికి కలుగదు. ఎవరికి? ఎవరైతే ఈ జగత్తు సత్యం అనేటటువంటి భ్రాంతి అనేటటువంటి వ్యామోహంలో ఉంటారో, దాంతోనే మోహింపబడి ఉంటారో, వారికి ఎప్పటికీ ఆత్మసాక్షాత్కారము కలుగదు. ఇంతటితో ఈ అనాత్మశ్రీ విగ్రహణం అనే నిధిధ్యాసన ప్రకరణం ముగిసినది. శివో శివోహం 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 సోహం 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 శివోహం 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 శివోహం. స్వస్తి.